నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లా పేరును మార్చొద్దని ఆందోళన. రాళ్లు రువ్వి బస్సులను తగలబెట్టిన ఆందోళనకారులు. కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం తప్పదన్న ఈటల. తుర్కపల్లిలో 600 మందికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన రాజేందర్. కేరళలో సత్తా చాటిన మనోళ్లు. నేషనల్ టోర్నమెంట్ లో ఘనత సాధించిన హైదరాబాద్ ప్లేయర్లు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం. 27 నుండి ధర్నాలకు తరలి రావాలని పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు. ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా పేరును మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంతో ప్రాధాన్యత ఉన్న జిల్లాకు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పేరు ఎలా మారుస్తారని నిరసనకారులు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు తిరగబడి రాళ్లు రువ్వి బస్సులను తగలబెట్టారు. డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్మ్యాన్ కు గాయాలు కాగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అయిపోయింది వెళ్ళకండి. ఒకసారి వచ్చేస్తే ఏం చేస్తారో పడిపోతారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మర్రిపల్లి, ఏక్వాయిపల్లి, సరికొండ గ్రామాలలో ఆయన వైకుంఠధామం, మిషన్ భగీరథ, కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ చేయి. జై తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం తప్పదని, రాబోవు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో 600 మంది బీజేపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్రావు, రాష్ట్ర మాజీ కార్యదర్శి దాసరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తే భావించిందో కారణం తవ్వకముందే ప్రాజెక్టు రాకముందే కేసీఆర్ మన మీద హుకుం జారీ చేసిండు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు వ్యవసాయం చేయొద్దు, పంటలు వేయొద్దని చెప్పి హుకుం జారీ చేసే సందర్భం లేదు. కేసీఆర్ మాత్రం మీరు పంటలు వేయద్దు, వరి వేస్తే మీకు మెడకు ఉరితాగా పోతుందని చెప్పి, ఉరితాగా పడుతుందని చెప్పి ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రకృతి కనికరించి మంచి వర్షాలు పడి బోర్లలో నీళ్లు ఉన్నా, బాయిలలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం చేయకుండా పిక్కుపక్కుమంటూ బతికేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇది లేదు, దేశంలో ఏ రాష్ట్రం లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో భూమిని నమ్ముకొని మట్టి బిడ్డలుగా బతికే నుండి ఇవాళ వ్యవసాయదారులకి హుకుం జారీ చేసి పంటలు వేయకుండా రైతుల కళలో మట్టి పట్టిన నాయకుడు కేసీఆర్ గురించి మర్చిపోతుందని చెప్పి చేస్తా ఉన్నాం. అంతేకాదు చివరికి అక్కడ ఇక్కడ ఏం చేసుకుంటాం, ఇంటి మన మనం పండించుకున్నామని చెప్పి పంటలు వేస్తే ఇవాళ వరి అమ్ముకోవడానికి మీ ప్రాంతంలో ఏం బాగున్నారో తెలియదు, కానీ మా ప్రాంతంలో మాత్రం 40 కిలోల బస్తకి 3 కిలోలు 4 కిలోలు పలుగుతో కూడా తీస్తా ఉన్నారు. కళ్ళంగాడికి వడ్డపోతే 20,000-30,000 కాంటాలు కావు. కాంటలు వేసి లారీలో వేసి మిల్లుకు పంపిస్తే వారం రోజుల అల్లుడు కాదు. ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టాలి, అమాయి పైసలు మనమే ఇవ్వాలి. తీరపోతే 4 కిలోలు కంటే క్వింటల్ వెనుక 10 కిలోలు ఖర్చు చేస్తున్నాడు. 10 కిలోలు క్వింటల్ వెనుక 200 రూపాయలు ఖర్చు అయిపోతాము. రైతు మొత్తం పేరుట ఎకరానికి 5,000 ఇస్తూనే పంట పేరుట మళ్ళీ 4,000 రూపాయలు ఇంకో పద్ధతిలో మన నెత్తి కొడుతున్న విషయాన్ని మర్చిపోతుందని మనం చేస్తాం. కేసీఆర్ మాటలకి, కేసీఆర్ చేతలకి ఎట్లా పొందడం లేదో నాకంటే నీకే తెలుసు. ఎందుకంటే మీకు అందరికీ చాలా మంది ఊళ్ళో అంటూ ఉంటారు, మా కేసీఆర్ పింఛనిచ్చుండు, మా కేసీఆర్ కళ్యాణ్ చూపించుండు, మా కేసీఆర్ పింఛించుండు అని చెప్పి మా కేసీఆర్. ఉన్నతమైన జీవితానికి బుద్ధుడి బోధనలు దిక్చూచని బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే అన్నారు. ముతోల్లోని నాగ్సేన్ నగర బుద్ధ విహార్లో కొనసాగుతున్న మహిళా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిత తాయి కందారే, రాష్ట్ర సంస్కార్ విభాగ ఉపాధ్యక్షుడు వాగ్మరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. त्या दिवशी उच्च आसनावर झोपू शकणार, खाली झोप. आणि उपवासात मुहूर्तामध्ये अमावस्या, पौर्णिमा, अष्टमीला शारीरिक संबंध बुद्धाने हस्तशील पाळा म्हणून सांगितलं आहे. त्या हस्तशील विषयी आपण पंचशीलाच्याच पुढे गेलो नाही.
स्पेशल कोडला आम्हाला ठाऊकच नाही म्हणून ठाऊक करून घ्यावं, एक एक माहीत करून घेतलं तरच होत. कोणी मुलगा जर संस्कार ठेवलं झालं तर ऑटोमॅटिक बौद्ध संस्कार कसं असते ते आपल्याला माहीत होते. आता मुसलमान 12:30 झालं ना, नमस्कार टाईम कलेक्टर असू दे, रिक्षा पुलर असू दे, एक लाईनमध्ये नमाज पडतात, जमात के साथ नमाज म्हणतात. तसंच मग आपण पण दर रविवारी मैत्री निर्माण होते, सामूहिक वंदना घ्या. आणि घरी तर वंदना दररोज घेतलं पाहिजे, सकाळी घ्यावं आणि 7 वाजता संध्याकाळी पण वंदना घ्यावं. एकलेच नाही, पुरे आपले कुटुंबामध्ये जेवढं आपले सदस्य आहे समजत असेल हे टाईम वेस्ट म्हणून घेणं ते एक शिस्त जीवनामध्ये एक शिस्त निर्माण होते. वंदना घेण्यानं एक शिस्त निर्माण होते. वाईट चालीरीती, वाईट गुण पिणं खाणं ते बंद होतात. त्यासाठी बाबासाहेब, सावित्रीबाई फुले का, ज्योतिबा फुले का असे फोटो लावतो. तर हे फोटो तर 2 फोटो कंपल्सरी सर्वांच्या घरामध्ये आहेत. కేరళలో జరిగిన మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్ టోర్నమెంట్లో హైదరాబాద్లోని మణికొండ మ్యాచ్ పాయింట్కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్లు తమ సత్తా చూపించారు. మే 19 నుండి 22 వరకు జరిగిన ఈ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన పలువురు మెడల్స్ సాధించారు. 3 ఈవెంట్స్లో 3 మెడల్స్ సాధించిన వేణుముప్పాలని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సిద్దప్ప, డాక్టర్ నీలిమ ఆర్య తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పలు ప్రజా సమస్యలపై అప్పటికప్పుడే స్పందించి పరిష్కరించారు. బోరబండ డివిజన్ భరత్ నగర్, బాబా శైలి నగర్, ఎస్ఆర్టీ నగర్లలో గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పెద్దగుండు సమీపంలో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలియజేయడంతో త్వరలో నీటి ప్రెజర్ కోసం బూస్టర్ను ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बता देखो बोलो सर ओके लेटर विजय नगद
అభివృద్ధి కార్యక్రమాలు బోరబండలో చేసిన ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లోనే ఈ అభివృద్ధి అనేది జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఎందుకంటే చాలామంది పేదవారిని పట్టించుకోరు, స్లమ్ ఉంది ఎవడు వెళ్ళరు, కానీ మేము స్వయంగా వచ్చి వాళ్ళ పేదవాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని చెప్పేసి సమస్యలపై శంకారాగం అని చెప్పి కార్యక్రమం తీసుకుని, ఈ కార్యక్రమం ద్వారా మేము అందరం కూడా, నాతో పాటు అంతా డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్ గారు, మరి ఈ బస్తీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రావటం, వాళ్ళ సమస్యలు చెప్తాం. ముఖ్యంగా బస్తీ సమస్యలు ఎక్కడికక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున నిలబడి వాళ్ళ సమస్యలు చెప్తాం. ఇమీడియట్లీ మేము అన్ని కూడా నోట్ చేసుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా, వాటర్ వర్క్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకొని మరి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇంకా బాగా చేయాలి, మాకు కూడా ఇంకా ఉత్సాహం ఉంది. ఎందుకంటే ప్రజలు మా ఎమ్మటి ఎంతో బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. జనరల్గా ఏంటంటే మేము కనుక పనులు చేయకపోతే ప్రజలు తిరగబడుతుండే, మేము పనులు చేయకపోతే ప్రజలు నిలదీస్తుండే, కానీ ప్రజలు ఎవరు నిలదీస్తుండే. ప్రజలందరూ కూడా మాకు పనులు చేసి పెట్టండి, ఇంతకుముందు పనులు జరిగినాయి, ఇవి కూడా చేసి పెట్టండి అని చెప్పేసి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి స్వాగతం పలికారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా మళ్ళీ పెట్టుకుంటాం. ఇవన్నీ పనులు అయిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ అందరికి వచ్చి మళ్ళీ బస్తీ తిరిగి మీ పనులు అయినాయా లేదా అని చెప్పేసి నేనే ఎంక్వైరీ చేసుకుని అడుగుతాను కూడా అందరు. కనుక ఇది మంచి కార్యక్రమం, సమస్యలపై శంకారావం. ఈ కార్యక్రమం ద్వారా అందరు కూడా న్యాయం జరుగుతుంది. అందరు కూడా చాలామంది పెన్షన్ చిన్న అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చేసాం. అట్లాగే వికలాంగులు ఇప్పుడు కలిశారు, ఒక ఇద్దరు సదరన్ సర్టిఫికేట్ అవి కావాలని చెప్పాం, అధికారులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా, ఎందుకంటే 3,000 వస్తాయి వికలాంగులకి, సదరన్ సర్టిఫికేట్ అన్నీ మేమే ఏర్పాటు చేసి మరి బస్తీ ప్రెసిడెంట్కి ఇక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళు దగ్గరుండి ఆ కార్యక్రమాలు చూసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాగే ఇదే విధంగా కొనసాగిస్తూ. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టణపుర వీధుల్లో ఊరేగించారు. గంగమ్మను దర్శించుకునేందుకు ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీ రైతన్నకు అండగా ఉంటుందని మాజీ శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా 4వ రోజు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖా మహేందర్, జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, వైసీపీ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా మాకు రచ్చబండ మీద రైతులకు చెప్పే సమస్యలతో పాటుగా రైతులకు మేము ఇవ్వాలనుకున్నటువంటి రైతు రుణమాఫీ కానీ, కౌలు రైతు కానీ, లేకపోతే మన ఉపాధి హామీ కూలీలు కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ ఒకవైపు ఏ ఊరికి వెళ్ళినా నీళ్లు లేవని, రోడ్లు లేవని, పింఛన్లు లేవని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాని మోసం చేసిండని, రేషన్ కార్డులు లేవని, ఇలాంటి సమస్యలు వాళ్ళు చెప్పుతుంటే నిజంగా బాధగా ఉంది. వాళ్ళు అంటున్నారు, మాకు అయ్యా కూలీ ఎంత వచ్చినా తాగడానికి కేసీఆర్ తాగడానికి మొత్తం మా వాళ్ళని అందరినీ బానిసలు చేసి మా బతుకులు చిందరబొందర చేస్తుందని సందర్భం. అందుకే ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈ కేసీఆర్ అనేటోన్ని, ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి అనేటోన్ని 100 ఫీట్ల బొంద తీసి తోవి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మేమందరం కూడా అర్థం చేసుకొని రేపు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం, ఇంటింటికి ఇండ్లు కట్టించబోతున్నాం, ఇంటింటికి పింఛన్లు ఇవ్వబోతున్నాం, ఇంటింటికి నీళ్లు ఇవ్వబోతున్నాం. పేదవాళ్ళ కష్టాలను తీసి కన్నీళ్లు తుడచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అదే రేపు మాకు కాంగ్రెస్ పార్టీ గతంలో దళితులకు భూములు ఇచ్చింది. ఈరోజు ఆ దళితుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకొని, రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి ఈ ముఖ్యమంత్రి మా పేదోళ్ళకి ఇంకేం న్యాయం చేస్తాడు? జీతాలు ఇవ్వాలంటేనే ప్లాట్ల వ్యాపారం, ప్రభుత్వ పేదోళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములను గుంజుకొని ఈరోజు అమ్ముకొని ఆగమాగం చేస్తున్న ఈ సన్నాసికి ఏం బుద్ధి చెప్పాలో ఇంకా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియపరుస్తున్నా. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మానేయమంటున్నాం. సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణ ట్యాక్స్ డబ్బులను తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నాడని, తాను విమర్శించడం వల్లే కేసీఆర్కి భయం పెరిగిపోయి వెంటనే తిరిగి వచ్చాడని కేఏ పాల్ అన్నారు. సొంత రాష్ట్రంలో పరిపాలన చేయడం కాదు, ఢిల్లీని ఏల్తానంటున్నాడు. ఇది ఎట్లుంది అంటే ఉట్టికెగరలేనయ్యా, దేశమంతా నాదే అన్నాడంటే వెనకటికెవడో అని కేసీఆర్ పై పాల్ విరుచుకుపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి విడిపించుకుందాం, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం, కలిసి పనిచేద్దాం, ఆలస్యం చేయకండి. రేపే ఈ రోజే లెటర్ ఇవ్వండి, ఒక్క చిన్న లెటర్. డియర్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు హోస్ట్ యువర్ బిలియనర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. మోదీ గారితో 26ని కలిసి జూన్ 1 లోపున ఒప్పందాలు చేసుకుందాం. ఇంకా ఢిల్లీ రమ్మంటే అమిత్ షా గారు ఆల్రెడీ పిలిచారు కనుక మీరు, నేను, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి వెళ్దాం. ఒక 1-2 అవర్స్ మోదీ గారితో కూర్చుందాం. ముందు ఇక్కడ 1 అవర్ కూర్చుందాం. సమయం ఇప్పిస్తున్నాను నేను, రండి, గౌరవంగా కూర్చుందాం, మాట్లాడదాం. మా ప్రజాశాంతి పార్టీ మేము పోటీ చేస్తాం, మీ టీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ చేయండి, బీజేపీ పార్టీ పోటీ చేయండి. అది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం ప్రజలను ఆదుకుందాం. ఇంతకంటే ఏ భాషలో చెప్పాలి? आपको हिंदी में बोलेंगे कि अपने को ओडिया रे कोई भी की should I speak in English or Spanish? Which language do I have to speak for you to understand? Mr. CM KCR and Mr. CM Jagan Mohan Reddy, let us solve the problems of the youth.
disabled, crippled, handicapped, poor and needy, employees, unemployees, students, farmers, the problems of 4 crore Telangana people and the problems of 6 crore Andhra people. Let us solve the problems, let us bring the funds, let us bring the companies. ఎక్కడికో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక్కొక్క ఫోటో, ఎవడెవడుతోనో వాళ్ళేమో 1000 కోట్లు తెస్తారు. ఎప్పుడు 8 సంవత్సరాల్లో చేయను మీరు ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఎగింది అన్నట్టు. మీరు ప్రధానమంత్రి అయితే అసలు 3 రోజులు నడపగలరా దేశాన్ని? నేను నడిపి చూపిస్తా, ప్రపంచాన్ని నడిపి చూపించా. అందుకే కదా 9 మంది ప్రధానమంత్రులు, 6 ముఖ్యమంత్రులు, 14 మంది గవర్నర్లు, 150 మంది మినిస్టర్స్ ఈ దేశంలో 39-40 సంవత్సరాల నుంచి నన్ను హోస్ట్ చేసుకోండి. మీరు కూడా అర్థం చేసుకోండి, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. సడన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకంటే మీతో మాట్లాడితే మీరు పట్టించుకోవట్లేదు. మీ కొడుకు కేటీఆర్కి ఎంత చక్కని మెసేజ్లు పెడితే ఆయన పట్టించుకోరు. చూపించమంటారా ఒక్క మెసేజ్ డేట్తో సహా? నేను పర్సనల్గా నా సెల్ నుంచి 3106345084 0013106345084 నుంచి కేటీఆర్ గారికి ఎప్పుడు పెట్టాను? డిసెంబర్ 10, 2020 పెట్టాను. చదువుతా, మీడియా మిత్రులు చదవండి. బ్లూటిక్ ఎప్పుడు వచ్చింది? పెట్టిన అరగంటలో వచ్చింది. అంటే ఆయన ఐటీ మినిస్టర్, అరగంటలో ఆయన చదివారు, ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు. ఇందుకు వ్యతిరేకంగా ఈ నెల 27 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలందరికీ 14 రకాల నిత్యావసరాల వస్తువులను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ లీటర్కి 60-70 రూపాయలు ఉంటే అది ఇప్పుడు దాదాపు 115-105 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్యాస్ 450 రూపాయలు ఉంటే 1050 రూపాయలకు వచ్చిన పరిస్థితి ఉంది. డీజిల్ కూడా ఆ రకంగానే పెరిగినటువంటి పరిస్థితి. మొత్తం ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య మానవుల మీద మోయలేని భారపడినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి ఈ ధరలు పెరగడం వల్ల అనేక నిత్యావసర ధరల వస్తువుల ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. ఈ మధ్య నిన్న మొన్న మోడీ పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 8 రూపాయలు తగ్గించి మేము బాగా తగ్గించినామని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇంతకంటే మోసం ఇంకోటి లేదు. ఈ 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు డబుల్గా పెంచినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఒక 10 రూపాయలు తగ్గించి బాగా తగ్గించమని చెప్తా ఉంది. ఇది చాలా మోసపూరితమైనటువంటి ప్రకటన. ఈ ఎన్నికలు ఇక్కడ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తగ్గించింది తప్ప మరొకటి కాదు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పెంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున మోసం చేస్తుంది, ప్రజల్ని మభ్యపెడుతున్నది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేటట్టు చేస్తున్నది. ముఖ్యంగా తప్పని పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించినటువంటి ధరలు బాగా పెరిగినటువంటి పరిస్థితి. దీనివల్ల సామాన్య మానవుల మీద మోయలేని భారం పడుతున్న పరిస్థితి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. 27వ తారీఖు నాడు అన్ని మండల ఆఫీసుల ముందు ధర్నా చేయాలని, 30వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని, 31వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈ అన్ని మండలాల్లో 27వ తారీఖు నాడు ధర్నా చేసి అక్కడ మండల అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 30వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. తర్వాత హైదరాబాద్ కూడా ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధర్నాల అనంతరమైన, నిరసన కార్యక్రమాల అనంతరమైన కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది. ప్రజలు కూడా కామన్గా చూస్తూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నంత మాత్రాన ప్రజలు నిరసనతో ఉండదని కాదు, పెద్ద ఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీకి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి బీజేపీ వెంటనే ఈ ధరలన్నీ కూడా తగ్గించాలని వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ప్రతివిమర్శ చేసి సర్దుకున్నటువంటి పరిస్థితి. కానీ
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లా పేరును మార్చొద్దని ఆందోళన, రాళ్లు రువ్వి బస్సులను తగలబెట్టిన ఆందోళనకారులు. కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం తప్పదన్న ఈటల, తుర్కపల్లిలో 600 మందికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన రాజేందర్. కేరళలో సత్తా చాటిన మనోళ్లు, నేషనల్ టోర్నమెంట్ లో ఘనత సాధించిన హైదరాబాద్ ప్లేయర్లు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం, 27 నుండి ధర్నాలకు తరలి రావాలని పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.